స్వర్ణగిరి ఎలా నిర్మించారు? ఎటువంటి ప్రభుత్వ సహాయం లేకుండా పూర్తిగా కుటుంబం శ్రమతో మనస్సు పెట్టి ఇన్ని ఎకరాల్లో ఇన్ని విగ్రహాలతో ఇన్ని శిల్పాలతో ఒక అద్భుతమైన ఆలయాన్ని రూపొందించారు. ఆలయ నిర్మాణ వైభవం. స్వర్ణగిరి ఆలయం 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ప్రధాన గోపురం, 4 వైపులా రాజగోపురాలు, తెల్లటి రాయితో శిల్పాలు. ప్రతి గోపురం, ప్రతి ద్వారం, ప్రతి మండపం చూసిన వెంటనే మనసు లోతుల్లో భక్తి నింపేస్తాయి. ప్రధాన గర్భగృహంలో స్వామి విగ్రహం 12 అడుగుల ఎత్తుతో తిరుమల శ్రీనివాసుడి రూపంలో భక్తులను దర్శనం ఇస్తారు. ప్రకాశించే ఆ కళ్ళు, చిన్నగా చిరునవ్వు వేసిన మొహం, వక్షస్థలంపై శ్రీమహాలక్ష్మి ఆవాసం. అదేంటో ఒకసారి చూశామంటే మనసు అక్కడే ఆగిపోతుంది. ప్రధాన గర్భగృహంలో స్వామి విగ్రహం 12 అడుగుల ఎత్తుతో తిరుమల శ్రీనివాసుడి రూపంలో భక్తులను దర్శనం ఇస్తారు. ప్రకాశించే ఆ కళ్ళు, చిన్నగా చిరునవ్వు వేసిన మొహం, వక్షస్థలంపై శ్రీమహాలక్ష్మి ఆవాసం. అదేంటో ఒకసారి చూశామంటే మనసు అక్కడే ఆగిపోతుంది. గర్భగృహం నిర్మాణం పాంచరాత్ర ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా చేయబడింది. పూజలు, అర్చనలు, సేవలు అన్నీ తిరుమల సంప్రదాయం ప్రకారమే జరుగుతాయి.